నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేసి డబ్బులు వసూలు చేసి 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను డంప్ యార్డ్ లో అలాగే వదిలేసిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా చెత్తను క్లియర్ చేసిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత అక్టోబర్ 2న మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని ఆదేశించడంతో రోజుకు 55,000 టన్నుల చొప్పున క్లీన్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఇంకా 6 లక్షల టన్నులు మాత్రమే మిగిలి ఉందన్నారు. అది కూడా త్వరలోనే క్లియర్ చేస్తామని చెప్పారు. ఇందులో భాగంగానే చెత్త నుంచి సంపద సృష్టించే విధంగా వేస్ట్ ఎనర్జీ ప్లాన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డోన్ మున్సిపాలిటీ పరిధిలో చెత్త నుంచి విద్యుత్ మొదలైన వాటిని తయారు చేసే విధంగా రీసైక్లింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. చాలా మంచి ఫలితాలు అయిపోతాయి. తప్పకుండా మొత్తం డిస్కస్ చేసి ఈ సమస్య గురించి మాట్లాడి ముఖ్యంగా మనకు కావాల్సింది రోడ్డు కావాలి, సిమెంట్ రోడ్లు నెయ్యి కావాలి. దానికి 60 కోట్లు పెట్టుకున్నాం. దగ్గర మాట్లాడి తప్పకుండా సాయం చేసుకుంటాం. కొత్త ఈ కంపెనీ కూడా ఫ్యూచర్లో పోతుంది. అన్ని విషయాలు మాట్లాడి తప్పకుండా తీసుకుంటాం. పంపిస్తారు. ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అవకతవకల నుంచి ఈరోజు మున్సిపల్ శాఖ కొద్దిగా బయటకు వస్తుంది. ఎందుకంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 2019 ఫిబ్రవరి నేను మంత్రినప్పుడు ఇదే శాఖకి 5,350 కోట్లు తెచ్చి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని తీసుకొస్తే 6 సంవత్సరాలు అయింది. గత ప్రభుత్వం దాన్ని ఆపేసింది. వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా ఇచ్చారు. మ్యాచింగ్ ఇవ్వక ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. నిజంగా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తుంటే ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చినది. మరి 2022 కేంద్ర ప్రభుత్వం 8,500 కోట్లతో అమృత ప్రాజెక్ట్ ఇచ్చి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే మ్యాచింగ్కి అది కూడా ఆపేశారు. ఈ స్వచ్ఛ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం 2022లో 3,000 కోట్లు శాంక్షన్ చేసి 250 కోట్లు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే వీళ్ళు 150 కోట్లు ఇవ్వక అదే ఆగిపోయింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన అప్పులు 10 లక్షల కోట్ల పైన అప్పులు ఈరోజు ఈ ప్రభుత్వం కడుతూ అనేక సంక్షేమ పథకాలు ఏదైతే సూపర్ 6లో చేశారో అవన్నీ ఇస్తూ ఈరోజు డెవలప్మెంట్ కూడా కావాలా. ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు, సంక్షేమాలు చేయాలా, డెవలప్మెంట్ చేయాలా. డెవలప్మెంట్ చేయకుండా ఉంటే యువతకి ఉద్యోగాలు రావు, యువత భవిష్యత్తు అంధకారం అవుతుంది. సో రెండింటిని 2 కళ్ళుగా చేసుకుని ఇది ముఖ్యమంత్రి గారు చేస్తున్నాను. రాష్ట్ర ప్రజలకు ఒకటే నేను చెప్పేది, రిక్వెస్ట్ చేసేది, కొద్దిగా ఓపిక పట్టండి. 1 by 1 చేసుకుంటూ వస్తాం. అమృత ప్రాజెక్ట్ తొందరలో టెండర్ ఇవ్వబోతున్నాం. ఆల్రెడీ స్వచ్ఛ భారత్ అయితే ఈ కార్యక్రమం ద్వారా దాన్ని ముందుకు తీసుకొచ్చేసాం. ఏదైతే 3,000 కోట్ల శాంక్షన్ చేశారో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కూడా మరొక 10 రోజుల్లో టెండర్ వస్తుంది. ఈ విధంగా రాబోయే ఈ యొక్క 4 సంవత్సరాల్లో ఏదైతే మాట ఇచ్చామో 100కి 100 రూపాయలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క జోన్ కూడా యాక్చువల్ ఇప్పుడే శాసనసభ్యులు చెప్పారు, కొన్ని రోడ్లు డ్రైన్స్ ఉన్నాయని. వారితో కూర్చొని డిస్కస్ చేసి ఏం చేయాలో చేయడం జరుగుతుంది. సార్, టిట్కోయిల పరిస్థితి, టిట్కోయిల్ రాష్ట్రంలో ఆ రోజు 7 లక్షల ఇళ్ళు శాంక్షన్ చేశాం. 2014-19లో టెండర్లు ఇచ్చాం. కానీ గత ప్రభుత్వం దాన్ని 2,61,000 కుదించింది. పోనీ అవేర్నెస్ చేసిందంటే అవి కూడా చేయకుండా